హాయ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. సెక్షన్ ఏ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 2 into 4 = 8 మార్క్స్కి అయితే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చాయిస్ అయితే ఉంటుంది. 2 మార్క్స్కి అయితే ఆన్సర్ చేయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. 10 into 15 లైన్స్లో రాయాలి ఈచ్ వన్. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి 2 into 4 = 8 మార్క్స్కి అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఎనీ 2 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 into 4 = 8 మార్క్స్కి అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి. నెక్స్ట్ 2 into 4 = 8 మార్క్స్కి ఎనీ 2 క్వశ్చన్స్ అయితే రాయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. చాయిస్ అయితే ఉంటుంది. 1 into 8 = 8. 25 లైన్స్లో రాయాలి. క్లియర్గా చూసుకోండి. ఎనీ 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. సెక్షన్ బి వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. క్లియర్గా చూసుకోండి. రీడ్ చేసి 5 into 1 = 5. 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. క్లియర్గా చూడండి. ఆన్సర్ అయితే పారాగ్రాఫ్ చదివి ఈజీగా స్కోర్ చేయొచ్చు. 5 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 5 into 1 = 5. ఇది కూడా అంతే. ఒక పారాగ్రాఫ్ ఇచ్చడానికి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 5 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. మోడల్ పేపర్ ఇది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్. 5 into 1 = 5. ఒక పాంప్లెట్ ఇచ్చి దాన్ని గురించి రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 5 into 1 = 5. టైప్ ఆఫ్ ద కమ్యూనికేషన్ గురించి ఇచ్చారు. ఇదంతా కమ్యూనికేషన్ నాన్ వర్బ్స్ అని ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. ఆర్టికల్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి 1 into 5 = 5. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇస్తారు. దాంట్లో డాష్లో కరెక్ట్ది లెటర్ అయితే పెట్టాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 into 5 = 5. ఇది ఒక లెటర్ రూపంలో ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 into ½ mark = 5 మార్క్స్కి అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. ఇది పారాగ్రాఫ్ రూపంలోనే ఇచ్చారు. నెక్స్ట్ ఓపెనింగ్ అకౌంట్ ఒక బ్యాంక్ ఫామ్ ఇచ్చి దాన్ని ఫిల్అప్ చేయమంటారు. క్లియర్గా చూసుకోండి. మార్క్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1 into 5 = 5. డైలాగ్ గురించి రాయమంటున్నారు. డిస్కసింగ్ డిఫరెంట్ కెరీర్ ఓపెన్స్ అని రాశారు. క్లియర్గా చూసుకోండి. ఓపెనింగ్ 1 into 5 = 5 మార్క్స్కి అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ 5 into 1 = 5. కొలంబియా అని ఇచ్చారు. ఇందులో ఆన్సర్స్ అయితే రాయాలి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ సెకండ్ ఇయర్కి సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.